హలో వెల్కమ్ బ్యాక్ టు మధు కుమార్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. నేను తేజ గాయ్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే ఒక కొరియర్ అయితే తెప్పించామన్నమాట. అదైతే ఏందో చూపిస్తాము ఇవాళ అయితే ఆ వీడియో అన్నమాట. ఇవాళ ఈ వీడియో నాకు ఇంకా మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే చూడండి. ఇప్పుడైతే ఫటాఫట్ అయితే వీడియోకి అయితే వెళ్ళిపోయాం. ఫ్రెండ్స్, ఈ కొరియర్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇప్పుడైతే మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తాం రండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కట్ చేస్తున్నాం చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కథ తెచ్చానమాట. ఇప్పుడైతే తీస్తున్నాం చూడండి. ఇప్పుడైతే ఇది కూడా మాకు చేద్దాం అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, కట్ చేసినాక కూడా వీడియో అయితే తీసాను. ఇప్పుడైతే కట్ చేస్తున్నా చూడండి. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి కామెంట్లో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూసారు కదా, ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా చూడండి. దగ్గరకు వచ్చి చూడండి. ఓకే గైస్, దీని మీద అయితే ఇంకోటి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే తెరిచామని చూస్తారు కదా. ఇప్పుడైతే దీని అయితే చూసేద్దాం. దీంట్లో అయితే యూజర్ మాన్యువల్ అయితే వచ్చిందనమాట. ఇదైతే ఒకసారి చూద్దాము. మనకు అర్థమయ్యేటట్టు ఉంటే చూద్దాం, లేదంటే పడేసిద్దాం. అంత అయితే చైనా భాషలో ఉందన్నమాట, అవసరం లేదు మనకు. ఇప్పుడైతే గైస్ తీస్తున్నాను అనమాట. ఓ, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే ఇదిగోండి, ఇదైతే 360 degrees అయితే రొటేట్ అవుతుంది. ఫస్ట్ అయితే ఎంత హైట్ వస్తుందో చూద్దాం. అయితే చూపిస్తాం చూడండి. ఇదైతే ఫస్ట్ అయితే ఇలా అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకైతే దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి. ఇదైతే ఇలా అనుకోవాలి. ఫస్ట్ ఎంత పెద్దగా వస్తుందో చూద్దాం. మనకు హైట్ కాబట్టి బాగుంటుంది కాబట్టి. ఇదిగోండి, ఇంత ఉందన్నమాట ఇదైతే. ఓకే, ఇక్కడ మళ్ళీ దీనికైతే సపరేట్ రిమోట్ వచ్చిందనమాట. ఇదైతే ప్రెస్ చేసామనుకోండి ఇలా ఇదైతే వస్తుంది అనమాట. అంటే మనం వీడియో చూసి మనకి గుర్తురానప్పుడు మనం ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇదనమాట. మనకు గుర్తురానప్పుడు ఈ బటన్ ఎత్తామనుకోండి, ఇలా తీసి మనం జోలో పెట్టుకోవచ్చు. ఇంకా అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఇదైతే చూడండి. ఇప్పుడైతే ఇది ఎలాగో ఉందో చూడండి. ఇప్పుడైతే పోర్టబుల్ ఉంచుదాం. దీనికైతే పోర్టబుల్ వస్తుంది కింద పెట్టడానికి. ఇదిగోండి, కింద అయితే ఇలా పెట్టుకోవచ్చు. మళ్ళీ అయితే 360 degrees అయితే రొటేట్ అవుతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇది ఇలా అనుకోవాలన్నమాట. ఇలా అనుకొని ఫోన్ స్టాండ్ అంటే మనం ఎంత హైట్ ఉన్న ఫోన్ వస్తుందన్నమాట. దీంట్లో 360 degrees రొటేట్ కూడా అవుతుంది అన్నమాట. చూడండి, ఇదిగోండి 360 degrees రొటేట్ అయితే అవుతుంది. ఇంకా ఇది ఇలా అనుకోవచ్చు, ఇలా అనుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది కదా. చూడండి ఎలా చూస్తుందో. దీనికి మళ్ళా ప్లస్ వచ్చేసేదంటే బటన్ అవుతుంది అన్నమాట. బటన్ అంటే రిమోట్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఫోన్ ఇలా ఇక్కడ పెట్టుకొని ఇలా ఫోటో దిగుతాం. అంటే ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా వస్తుంది అన్నమాట. ఇది మళ్ళీ మనం తీసి వీడియోస్ చేసేటప్పుడు ఫోన్కి వస్తుంది అన్నమాట. ఇలా అని ఇలా మనం సైడ్ ఇలా పట్టుకుంటాం కదా. ఇది ఓన్లీ ఇలా పట్టుకోవాలి. ఇలా వీడియోలో కనిపించకుండా ఇలా
ఇలా ప్రెస్ చేసి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అట్లా మనమైతే మాట్లాడచ్చు అనమాట. చాలా అంటే చాలా క్రేజీగా ఉందన్నమాట. ఇప్పుడైతే దీని క్వాలిటీ కూడా ఎలా వస్తుందో కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఇదైతే ఎలా వస్తుందో చూడండి. చూసైతే ఏం చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీంతోనైతే వీడియో తీస్తాం. ఎలా ఉందో అయితే చెప్పండి. ఇప్పుడైతే తీసేద్దాం. ఇదైతే చాలా అంటే చాలా క్రేజ్ ఉంది. చాలా కష్టపడి అయితే తెప్పించామన్నమాట. మీరు కనుక ఇంకా ఈ వీడియో అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోద్దు. ఇప్పుడైతే పెట్టయితే చూపిస్తాను. క్వాలిటీ ఎలా వస్తుందో చెప్పండి. ఇప్పుడైతే చూసైతే ఏం చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే ఈ బటన్తో అయితే వస్తాను అనమాట. చూసారు కదా ఎలా అవుతానో ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి చాలా బాగుందన్నమాట. ఇప్పుడైతే మళ్ళీ ప్రెస్ చేస్తున్నా. ఆఫ్ అవుతుంది చూడండి. ఆఫ్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా తమ్ముడు కూడా ఇక్కడైతే ఉన్నాడన్నమాట. కెమెరా ఇంకైతే ఎవరు లేరు చూడండి. మేమిద్దరం అయితే ఇక్కడ ఉన్నాం. కింద పెట్టి అయితే వచ్చాం. ఇప్పుడైతే ఈ వీడియో అయితే మీకు ఇంకా ఈ వీడియో చాలా అంటే చాలా క్రేజ్ ఉంది కాబట్టి మీరు ఇంకా ఈ వీడియో అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మొత్తం మర్చిపోదు. నెక్స్ట్ వీడియో కోసం అప్పుడు టేక్ కేర్. బై బాయ్.